ఏంటిదంటే 1991 నాటికి భారతదేశ ఆర్థిక పరిస్థితి పారిశ్రామిక వృద్ధి రేటు ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పారిశ్రామిక వృద్ధి రేటు 1% ఉంది 1% ఉంది ఇది ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ ఓన్లీ 1% ఉంది ఇక్కడ జీడిపిలో కోశలోటు 8% ఉంది జీడిపిలో విదేశీ అప్పుల వాటా 23% ఉంది జీడిపిలో స్వదేశ అప్పుల వాటా 49.8% ఉంది 49.8%. వడ్డీ చెల్లింపులో మనం ప్రపంచ దేశాలకు తెచ్చిన అప్పులకు 22 పైసలు వడ్డీలు కడుతున్నాం. ప్లస్ ద్రవ్యోల్బణము ఇన్ఫ్లేషన్ ద్రవ్యోల్బణము 91లో ధరలు పెరిగి 13% ఇన్ఫ్లేషన్ ఉంది. 91 నాటికి ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ విదేశ మారక నిల్వలు $1.2 బిలియన్ పడిపోయినాయి. అంటే భారతదేశ ఆర్థిక పరిస్థితి ఈ విధంగా ఉందండి. భారతదేశ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు చూడండి. అంటే ఇక్కడ పారిశ్రామిక వృద్ధి రేటు 1% ఉంది, కోశలోటు 8% ఉంది, జీడిపిలో విదేశీ అప్పుల వాటా 23% ఉంది, స్వదేశీ అప్పుల వాటా 49.8% ఉంది, వడ్డీ చెల్లింపులు 22 పైసలు, మరి ద్రవ్యోల్బణం 13%, ఇక్కడ విదేశ మారక నిల్వలు $1.2 బిలియన్ పడిపోయినాయి.